కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత రేవంత్ భాష శృతి మించుతోంది అని కొంతమంది అంటున్నారు. ఎట్లా నిజమేనా అది? కేసీఆర్ మీద కక్ష తీసుకునే కక్షపూరిత చర్యలు ఏమన్నాడు చెప్పండి ఒక డైలాగ్. శృతి మించింది అంటారు. ఏమన్నా డైలాగ్ అంటే కొన్ని సభలలో ప్రభుత్వాన్ని ముట్టుకుంటే మీరు మాడి మసైపోతారు కొడకల్లారా అది ఇది కొన్ని మాటలు అంటున్నారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? కేసీఆర్ పేగులు ఏం చేస్తున్నాడు? అదే మీకు తెలుసు. కేసీఆర్ పేగులు మెడల్ వేసుకుంటున్నాడు అన్నాడుగా. అన్నాడు శృతి మించుతుంది అంటున్నారు కొందరు అంటున్నారు, కానీ శృతి మించింది ఆల్రెడీ. అసలు ఆయన ఒక సీఎం లెక్క మాట్లాడట్లే, ఇంకా ప్రతిపక్ష నాయకుడే అనుకుంటుండు. ఓకే, సీఎం అనేటోడు పని చేసుకుంటూ పోవాలి. ఎవడన్నా వీళ్ళు కరప్టెడ్ అని ఆయననే అన్నాడు. అవును కరప్టెడే. ఎంక్వైరీ చేపి కమిటీ లేపి ఏసీబీలు ఉన్నాయి, అనేక సంస్థలు ఉన్నాయి. లేదంటే నీతో కాకపోతే సిబిఐకి అప్పచెప్పు. వాళ్ళు రోజు కోర్టుల చుట్టూ లేదంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి. వాళ్ళు క్రిమినల్స్ అందరికీ తెలుసు. ఇంకా నేను పేగులు మెడలు వేసుకుంటా అంటే ఇది సినిమా కాదు. సినిమాలు అంటే బాలకృష్ణ అంటాడు రన్ కొడకల్లారా. ఒక్కొక్కడు కాదు షేర్ ఖాన్ 100 మంది ఒకేసారి రండి, ఒకడు ఎక్కువైనా సరే తక్కువ కాకుండా చూసుకుంటే సినిమాలు అంటారు. రామ్ చరణ్ అంటారు. అది ఎంటర్టైన్మెంట్. మీరు చేసేది ఎంటర్టైన్మెంట్ కాదు, పాలిటిక్స్లో నిజంగా మీరు ఇది సినిమా షూటింగ్ కాదు. సినిమాలో మీరు హీరో కాదు, రియల్ లైఫ్లో మీరు సీఎం. అది మర్చిపోయి మెగడలు వేసుకుంటా పేగులు మెడలు వేసుకుంటే కేసీఆర్ పేగులలో అంత దరిద్రం ఉంటుంది. ఆ దరిద్రాన్ని నువ్వు మెడలు వేసుకుంటే ఆ స్మెల్ భరించలేక చచ్చిపోతావు. ఆల్రెడీ విష పురుగు, ఏది పడితే దావుతాడట, ఏది పడితే తింటాడు. అదంతా కంపు ఉంటుంది. దాన్ని తీసుకొని నీ మెడలు ఎందుకు వేసుకొని నీ ముక్కు ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి, నీ ఆరోగ్యం ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి? కక్ష తీసుకొని గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైలు పంపించిండు అనే ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యిండు, కేసీఆర్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఏమన్నా? అంటే కక్షపూరితంగా మళ్ళా రివెంజ్ ఏమైనా తీసుకునే అవకాశం? దాన్ని రివెంజ్ అనకూడదు. ఒకవేళ వీళ్ళు ఏమన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంగా ఏదన్నా ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు, అనేక భూదందాలు చేసినారు. ఇప్పుడు మొన్న విద్యుత్ శాఖలో కూడా సిఎండి ప్రభాకర్ రావు మీద కూడా చేసిర్రు. అంటే ఎక్కువ వీళ్ళు విద్యుత్తును ఎక్కువ ధర కొనుగోలు చేసి దాంట్లో కరప్షన్ చేశారు అని చెప్పారు. పేపర్ లీకేజ్ల ఇష్యూస్ ఉన్నాయి, ఇసుక దందాలు ఉన్నాయి, ధరణికి సంబంధించింది ఉంది. ఇంకా కుక్కకు కూడా ఇంత డబ్బులు పెట్టిర్రట. అట్లా అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇంకో సరిత అనేట ఆమెకు అక్రమంగా జాబ్ ఇచ్చారంట. వాళ్ళని దొరకబట్టాలి అంటే వాళ్ళ బినామీలు చాలా మంది ఉన్నారు. జైలుకు పోయి వచ్చే సిచ్యువేషన్ ఉంటుందా అంటున్నా నేను. అదే ఇప్పుడు కవిత లిక్కర్ కేసు, కేసీఆర్ అవినీతి 1,00,000 కోట్లు కాళేశ్వరము, కేటీఆర్ ఫామ్ హౌజులు, ఐటీకి పెట్టి ఎన్నో కోట్లు దోచుకున్నాడు, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి వీళ్ళని జైలుకు పోయి పంపించేంత సినిమా రేవంత్ రెడ్డికి ఉంటుందా? ఆ రైట్స్ నాకు ఉన్నాయా? అదే అధికారం అయితే ఉంది. ఎంక్వైరీ చేపిస్తే బయట పడతాయి, అన్ని బయటకు వెళ్తే వాళ్ళైతే దొంగలు అనేది సమాజాన్ని అందరికి తెలుసు, అది వాళ్ళకు కూడా తెలుసు. పంపించాలనుకుంటే లీగల్గానే పంపించవచ్చు, పేగులు మెడలు వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకని చూస్తే సినిమా డైలాగులే తప్ప పంపిస్తారని అనుకోవట్లే. మనకున్న సమాచారము, మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు ఎక్కడెక్కడ చేసారో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి, బెదిరియాలి. నామకే వాస్తే ఒకవేళ ఏసీబీ దాడులు చేయాలి, లేదంటే ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ ఉంది, నామకే వాస్తే కూల్ చేయాలి. వాడు భయపడి బెందెలు ఎత్తిపోయి వీళ్ళకేమన్నా పంపాలి. అంతేగాని మల్లారెడ్డిని అరెస్ట్ చేయరు, మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డిని అరెస్ట్ చేయరు, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయరు, మల్లారెడ్డి కోడలను ప్రీతిని అరెస్ట్ చేయరు. కానీ కూల్చడం వీడు భయపడి దడుగలమని వాడు సంపాదించిన అవినీతి దాంట్లో కొన్ని సూట్ కేసులు ఇస్తే కాంప్రమైజ్ అవుతారేమో అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ మైనంపల్లి హనుమంతరావు కూడా అంటుండు, నువ్వు నేను రానియం కాంగ్రెస్లోకి, ఒకవేళ నువ్వు దోసుకున్న సొమ్ము ఇస్తే అప్పుడు రానిస్తావు.